వెంకటరామరెడ్డి లోకల్ కాదంటున్నారు. ఆయన మెదక్ కలెక్టర్ గా పనిచేసిండు. 30 మంది కలెక్టర్లు పనిచేసారు. అంటే కేసీఆర్ మెదక్ జిల్లాకి మెదక్ అనే పేరున్నప్పుడు 30 మంది కలెక్టర్లు పనిచేసారు. 30 ఈడొకడు. వీనికి మా మెదక్ జిల్లాకి ఏం పొత్తు? ఒక తేడా ఉంది. వాడు వీడలేకపోతే ఏమంటారే దోసుకున్నాని దొంగ అని చెప్పిండు కేసీఆర్. అందుకనే చెప్తున్నాం, కేసీఆర్ భాషలనే చెప్తున్నాం. మా భూములు ఎత్తుకపోయిండు, మా అసైన్మెంట్ భూములు ఎత్తుకపోయిండు, మా నీళ్ళు ఎత్తుకపోయిండు, మా ఆస్తులు ఎత్తుకపోయిండు, మా జిల్లాలో రింగ్ రోడ్డుని అష్టవంకర్లు తిప్పిండు, గరీబుల పొట్టగొట్టిండు, ధరణి పేరు మీద గజ్వేల్ నియోజకవర్గంలో 1000 ఎకరాలని బినామీ కంపెనీలకు చేసుకున్నాడు. దొంగ అనకపోతే ఏమంటారు? దొంగనే అంటున్నారు. అసలు ఆయన చాలా పెద్ద ఎత్తున పనిచేసిండు అని అంటున్నారు. ఇక్కడ అంటే గజ దొంగ అంతే. గిన్నె పక్కన R&R కాలనీ అని ఉంటుంది. మనం కూర్చున్న ఇల్లుకి 1/2 కిలోమీటర్ అవతల ఉంటుంది. జరబోయాడు అడుగు. R&R కాలనీ కట్టిన భూములు దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు, అవి గుంజుకొని వాళ్ళ పూట కొట్టినావు. కాలనీ కట్టమంటే కాంట్రాక్టర్ అవతారం ఎత్తినావు. రాజపుష్పకి బినామీగా ఇంకో కంపెనీ పెట్టి కట్టే ముందే పైసలు ఇచ్చుకుంటూ వచ్చినావు. ఏం చేసినావు నన్ను? నీకు ఈ జిల్లాకి ఏం సంబంధం? ఈ జిల్లాను దోసుకున్నది ఎవరంటే మొట్టమొదటి అందరికంటే ఎక్కువ కేసీఆర్, హరీష్ రావు తర్వాత దోషింది ఎవరంటే వెంకటరామరెడ్డి. సంపాదించండి ఈ జిల్లా పేరుతోనేమన్నా? ఈ జిల్లానే సంపాదించండి. 6 ఏళ్ళు కలెక్టర్ ఏందన్నా? దేశంలో ఎవడన్నా ఒక జిల్లాకు 6 ఏళ్ళు కలెక్టర్ చేసిండా? ఎవరైనా ఒకరిని చెప్పు దేశం మొత్తంలో సంపాదన చూడు, చరిత్ర తీసుకొని. సంపాదన మీన్స్ ఏమైనా భూములు ఆక్యుపై చేసిండా లేకపోతే? ములుగు మండలంలో మీరు చేయాల్సిన పని నన్ను అడుగుతున్నావు. నన్ను గిన్నె ములుగు మండలంలో క్షీరాసాగర్ అని ఒక ఊరు ఉంటుంది. ఒక్కసారి దయించిన ఇంటర్వ్యూ అయిపోయినాక క్షీరాసాగర్ సాయంత్రం 4 గంటలకి ఆ ఊర్లో ఉన్న రైతులను అడుగు, వాళ్ళ కష్టం ఏందో చెప్తారు. ఎలక్షన్ల గురించి అడగకనని దండం పెడతా. ఉత్తర ఊరంతా తిరిగి రైతులకు ఏం కష్టం ఉందో అడుగు. మీ భూములు మీ పేరు మీద ఉన్నాయా అని అడుగు. మీ పేరు మీద లేకపోతే ఎవరి పేరు మీదకి పోయినాయని అడుగు. ఎవరు తీసుకున్నారు అని అడుగు. వాళ్ళు చెప్తారన్న, నాకంటే ఎక్కువ. ఏం చేసిండు ఆయన? అరే వాళ్ళు చెప్తారు, వాళ్ళ నోటికి వెళ్ళి అడిగి. మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. అసైన్మెంట్ భూములన్నీ వాళ్ళ పేరు మీద రాసుకున్నాడు. ఎవరు? ఆయన పేరు మీదనా? ఆయన పేరు మీదనో రాజపుష్ప కంపెనీ, ఆయన చెప్పిన ఇంకో కంపెనీ పేరు మీద అన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఇంకో మాట చెప్తే, నేను ఇక్కడ ఒకటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చింది భారత ప్రభుత్వం. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే హార్టికల్చర్ యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కట్టిండు. వెంకటరామరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే ఇదే గెస్ట్ హౌస్. సకుటుంబ సపరివారంగా ఈయన ఉండాలి. చుట్టూ ఉన్న అసైన్మెంట్ భూములను పిలిచి, నీ భూమి అసైన్మెంట్ భూమి, నీ భూమి పోతుంది కాబట్టి నేను చెప్పినోనికి రిజిస్ట్రేషన్ చేయి అని అన్న. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాను. 100 ఎకరాలు లాక్కున్నాడు. అవ్వ భూమ ఉడికిందా లేదా అని చూస్తే ఒక కూర చూస్తుంది. నువ్వు ఒక క్షీరసాగర్ చూడన్నా. జర తెలుగు కలర్ రిపోర్టర్ కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తావు కదా, జర ఒక పూట క్షీరసాగర్ పోయిరా అన్న, జర దయించి. ఇప్పుడు వెంకటరామరెడ్డిని పెట్టి మిమ్మల్ని భారీ మెజారిటీతో ఓడగొట్టిండు కదా హరీష్ రావు. వెంకటరామరెడ్డి కాదన్న, ప్రభాకర్. అదే ఆయన ప్రభాకర్ రెడ్డి. ఆయన ఇంకో పైసలు, ప్రభాకర్ రెడ్డి ఆయన ఇంకో పైసలు. ఈయన కూడా పైసలు ఉన్నాయి. ఇవి రావు కదా ఇప్పుడు బయటికి. ఇప్పుడు ఎందుకు రావు? ఎట్లా వస్తాయి? గవర్నమెంట్ వాళ్ళది కాదు కదా. అప్పుడంటే గవర్నమెంట్ వాళ్ళది. రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు కదా, పోలీస్ బళ్ళనే తీసుకుపోయి పైసలు వంచడం దుబ్బాకలని. అంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏముంటుంది? రాజపుష్ప ఆయన రిమాండ్ చేయాలి ఈ పాటికి. యాక్చువల్గా అయితే ఈడీ ఈ పాటికే కష్టాలకు తీసుకోవాలి. రాధాకిషన్ రావు లేక జైలు ఉండాలి. ఎవరు? వెంకటరామరెడ్డి. ఎందుకంటే రాజపుష్పకి వెళ్ళి పైసలు వచ్చినాయి, రాజపుష్పకి వెళ్ళి పోలీస్ బండ్లు వచ్చినాయి, రాజపుష్పకి వెళ్ళి ఎలక్షన్లలో తెలంగాణ అంతా పైసలు వంచిరు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని అరెస్ట్ చేసేందుకు? వెంకటరామరెడ్డి జర వెనక జర ముందు బరాబరు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతాడు.